హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈ వినాయక చవితికి ఓన్గా బ్యాక్‌డ్రాప్ స్టాండ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, నేను వాటి కోసమైతే పీవీసీ పైప్స్‌ని 3/4 ఇంచ్ విడ్త్ ఉన్నదైతే తీసుకున్నాను. సో, ఇవి వచ్చేసి స్టాండర్డ్‌గా అయితే 10 ఫీట్ ఉంటుంది ఒక్కొక్క పైప్ వచ్చేసి. నేనైతే నాకు కావాల్సిన లెంత్‌లో అయితే కట్ చేయించుకున్నా. నేనైతే 5 ఫీట్, ఇది వచ్చేసి అయితే 3 ఫీట్ అండ్ 4 ఫీట్ అయితే కట్ చేయించుకున్నాను. కానీ చెప్పాను కదా, రిమైనింగ్ పైప్ అనేది నాకు 4 ఫీట్ అనేది ఇంకా మిగిలిపోయింది. సో, దాన్ని కూడా నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నా. వాటికి జాయింట్ చేయడానికైతే ఇవి జాయింట్స్‌గా యూజ్ చేస్తున్నాను. సో, వీటికంతా వచ్చేసి నేను గోల్డ్ స్ప్రే అయితే స్ప్రే చేసుకుందాం అనుకుంటున్నా. సో, డెకరేషన్ చేసినప్పుడు కూడా లుక్ చాలా బాగుంటుంది. సో, అందుకనే నేను గోల్డ్ స్ప్రే అనేది మొత్తం అయితే వీటికి యూజ్ చేస్తున్నా. నేను ఇక్కడ వచ్చేసి ఫోమ్ బోర్డ్స్ 2 తీసుకుంటున్నా అండ్ బెలూన్ స్టిక్స్ కూడా ఇవి వచ్చేసి అయితే నేను డాలర్ ట్రీ నుంచి తీసుకుంటున్నా. ఆ రౌండ్ ఫోమ్ వచ్చేసి 2 వచ్చి ఒక ప్యాక్ అనమాట. ఇవి అయితే నేను తీసుకున్న బెలూన్ స్టిక్స్ ప్యాక్లో అయితే 8 వస్తాయి అండ్ నేను ఇంకొక ప్యాక్ కూడా తీసుకున్నా. అది వచ్చేసి 12 స్టిక్స్ వస్తాయి. ఫస్ట్ అయితే నేను ఈ 8 స్టిక్స్ని ఎలా యూజ్ చేస్తున్నానంటే, ఫస్ట్ వీటికైతే గోల్డ్ స్ప్రే చేసేస్తున్నా. టోటల్గా అయితే నేను ఇవి 2 తీసుకున్నాను అనమాట, ఫోమ్ బోర్డ్స్ రౌండ్స్ వచ్చేసి. సో, వాటిని మొత్తం నేను స్ప్రే చేసుకుంటున్నా రౌండ్గా. నేను తీసుకున్న స్టిక్స్ లెంత్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది. సో, నేనేమనుకుంటున్నానంటే ఒక్కొక్క ఫీట్ అయితే నాకు కనిపించాలి అనేసి. సో, నేనైతే టోటల్గా 13 ఇంచెస్ తీసుకుంటున్నా. సో, మనకి దాని లోపలికి ఫోమ్లోకి వెళ్ళేసరికి ఒక కొంచెం కొంచెం పోతుంది కదా ఇటు అటు. సో, అందుకని నేనైతే 13 ఇంచెస్ తీసుకుంటున్నా. సో, ఫస్ట్ ఒక హోల్ చేసుకొని ఎంత రౌండ్ సరిపోతుంది అనేసి అయితే నేను దాని లోపలికి పెట్టేసుకున్న తర్వాత ఈ 6000 గ్లూని అయితే యూస్ చేసుకొని వాటిని అయితే స్టిక్ చేసేసుకుంటున్నాను. గన్ గ్లూ అనేది యూస్ చేయొద్దు, ఎందుకంటే ఫోమ్ అనేది డ్యామేజ్ అయిపోయి పాడైపోతుంది. సో, అందుకని నేను ఈ 6000 గ్లూని అయితే యూస్ చేస్తున్నాను ఇక్కడ. సేమ్ ఇలాంటి పిల్లర్స్ని అయితే నేను 2 చేసుకుంటున్నాను. మనం డెకరేషన్కి ఇటు అటు 2 సైడ్స్ పెట్టుకోవచ్చు కదా. సో, అందుకోసమని నేను ఇలా చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకొకటి కూడా ఇలాగే చేసుకొని ఉన్నాను. అండ్ బ్యాక్డ్రాప్ స్టాండ్ అయితే నేను ఫస్ట్ అయితే నేను ఈ స్టాండ్ని యూజ్ చేసేసి కనిపిస్తుంది కదా, అది దాన్ని కనిపించకుండా గుండు పిన్నుతో లోపల ఉన్న క్లాత్ని అయితే నేను ఇలా పెట్టేస్తున్నా. నేను ఆల్రెడీ స్ప్రే చేసుకొని పెట్టుకొని ఉన్నాను కదా, ఇది బ్యాక్డ్రాప్కి యూజ్ చేద్దామనేసి. సో, వాటికి వెనక వచ్చేసి ఇందాక నేను చూపించిన వైట్ కర్టెన్ అయితే పెడుతున్నాను. అది కూడా నేను కర్టెన్ వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఇవి అయితే నేను రెడీ చేసుకున్నా. ఫస్ట్ పైన పార్ట్ ఉంటుంది కదా, వాటికి వచ్చేసి నేను 3 ఫీట్ అండ్ 4 ఫీట్ అయితే తీసుకుంటున్నాను. ఫ్రంట్కి వచ్చేసి 4 ఫీట్ అండ్ సైడ్స్ వచ్చేసి అయితే 3 ఫీట్. సో, వాటికి జాయిన్ చేసుకోవడానికైతే టీ షేప్ పైప్స్ లాగా ఉన్నాయి కదా, వాటిని యూస్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత వాటికి పైనుంచి నాకైతే ఫ్లవర్స్ రావాలి అని డెకరేషన్లో. సో, వాటికి నేను ఈ వైర్ని అయితే యూస్ చేస్తున్నా. ఇది వచ్చేసి 100 ఫీట్ వస్తుంది వైర్ రౌండ్. ఇది $2.5 అంతే పడింది అనమాట. సో, ఈ వైర్ని నేను 5 లైన్స్గా వర్టికల్గా అండ్ హారిజంటల్గా అయితే కట్టేసుకుంటున్నా. సో, దీనికి ఏంటంటే ఎక్కువ వెయిట్ అనేది ఇది ఆపలేదు. మనం పైనుంచి పాల వెల్లిలా పెట్టేసి ఫ్రూట్స్ని హ్యాంగ్ చేద్దాము అంటే మాత్రం ఇదంతా సూట్ అయితే అవ్వదు. సో, ఇది జస్ట్ మామూలుగా తక్కువ లైట్ వెయిట్ని అయితే ఇది క్యారీ చేయగలదు. సో, అందుకే నేను టోటల్గా ఇలాగా అంతా వైరింగ్ అనేది చేసేసుకున్నాను. సో, మనం ఎటువంటి జస్ట్ దాన్ని రౌండ్ చేసేసి వైర్ని చుట్టేస్తే సరిపోతుంది. సో, అది అంతవరకు అయితే స్ట్రాంగ్గా ఉండగలదు. సో, నేను మిగతా 5 ఫీట్ పైప్స్ అయితే నేను 4 సైడ్స్ పెట్టేసుకున్నా. అండ్ ఈ ఫ్లేవర్స్ వచ్చేసి కూడా నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్న వైట్ కలర్వి. సో, వీటిని నేను ఏం చేస్తున్నానంటే ఇలాగ పైనుంచి లోపలికి అయితే పెట్టేసుకుంటున్నాను. సో, మరి కిందకి నేను పెట్టుకున్న టేబుల్ అయితే కొంచెం పైకి హైట్ ఉంటుంది, 2 ఫీట్ టేబుల్ పెడుతున్నా. సో, దానికి మరి ఫ్లేవర్స్ కిందకు వచ్చేసిన స్వామివారి ఫేస్ అంతా కవర్ అయిపోతుంది కదా. సో, అందుకని కొంచెం లోపలికి 2 లైన్స్ అలా అయితే నేను పెట్టేసుకుంటూ ఉన్నా టోటల్గా పైన అంతా. సో, పైనుంచి అలా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే వెనక కర్టన్ నేను వేసున్నాను కదా బ్యాక్డ్రాప్కి, అది నాకు ఎందుకో అంత నచ్చలేదు. సో, అందుకని నేను ఆ బ్యాక్డ్రాప్ స్టాండ్ అనేది అయితే తీసేసాను బ్లాక్ కలర్ది. నాకు సైడ్ ఆ లెగ్స్ అదంతా కనిపిస్తూ కవర్ చేయడానికి కూడా కుదరలేదు. సో, అందుకని నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు
మిగిలిన పైప్ ఒకటి 4 ఫీట్ ఉంది అనేసి. సో దాన్నైతే నేను సెకండ్ రాడ్గా అయితే బ్యాక్ డ్రాప్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ బ్యాక్ డ్రాప్కి మనం కర్టన్ కానీ అటాచ్ చేసుకున్న తర్వాత జిప్ టైస్ ఉంటాయి కదా, వాటిని కట్టేసుకుంటే ఎటు కదలదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మనకి డబల్ కర్టన్ వేయాలి అంటే వేరే స్టాండ్ కూడా అవసరం లేదు. ఇలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇదైతే జిప్ టైస్ మనం కట్టడం వల్ల ఏమవుతుందంటే కటన్ మొత్తం పూర్తిగా అయితే క్లోజ్ అవ్వదు కదా. సో అందుకోసం నేనైతే మిగిలిన కటన్కి ఇలాగ చుట్టేసాను క్లాత్ని గుండు పిన్నుతో అడ్జస్ట్ చేసుకొని. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం గ్యాప్ అనేది కనిపిస్తుంది. దాన్ని మనం ఫ్లవర్స్తో కానీ ఇంకా డెకరేటివ్స్ వాటిలతో అయితే మనం కవర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. సో 2 సైడ్స్ అయితే నేను ఇలాగ క్లాత్ని అయితే అలా పిల్లర్కి పైప్కి అయితే పెట్టేశాను. చూడండి చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే దానికి. సో మనం సైడ్స్ కనిపిస్తుంది అటువంటిది అయితే ఏమీ ఉండదు. సో వన్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే నేను తీసుకున్న లెంత్ ప్రకారం కొంచెం పొడుగు అయిపోయింది కటన్, సో అదేం ప్రాబ్లం లేదు. అండ్ ఫ్రంట్ వచ్చేసి నేను ఈ బర్డ్స్ అనేది డాలర్ ట్రీ నుంచే తీసుకొని ఉన్నాను. ఎప్పుడో లాస్ట్ క్రిస్మస్ అప్పుడైతే తీసుకొని ఉన్నా. సో ఇప్పుడు అది ఇంకా చాలా బాగా యూజ్ అయింది. అండ్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో నేను డెకరేషన్ అనుకున్నాను. సో అయితే ఈ ఫ్లవర్స్ ఈ బర్డ్స్ అనేవి అయితే చాలా బాగా యూజ్ అయింది నాకైతే. సో ఒకదానికి ఒకటి ఫేస్ అయ్యేటట్లయితే నేను డబల్ స్టిక్కర్ గ్లూని యూజ్ చేసుకొని అయితే వాటిని నేను అటాచ్ చేసేస్తున్నా పైప్కి. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేనైతే ఆ పైప్స్ని గోల్డ్ కలర్ పైప్స్ని అయితే కవర్ చేయడానికి గోల్డ్ కలర్ క్లాత్ని యూజ్ చేస్తున్నా. ఇది నేను ఇండియా అమెజాన్ నుంచి అయితే తీసుకొని ఉన్నాను. ఆల్రెడీ స్ప్రే చేస్తున్నాను కదా, ఎందుకంటే కొంచెం స్ప్రే అనేది నాకు అక్కడక్కడ తగలలేదు. నేను వచ్చేసి ఇక్కడ జిప్ టై కాకుండా నేను ఆల్రెడీ పైన యూజ్ చేసిన వైర్ని వీటిని కట్టడానికి అయితే యూజ్ చేస్తున్నా. మన దగ్గర జిప్ టైస్ కరెక్ట్ టైంకి లేదు అనుకోండి, వీటితో కూడా మనం ఇలాగ టై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు, ఊడిపోతుంది అన్న టెన్షన్ అయితే ఏమీ ఉండదు. సో నేనైతే ఈ పైప్ని కవర్ చేస్తూ కింద దాకా అయితే నేను దీన్ని పెట్టేసుకొని కింద కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే పెట్టేశాను, వైర్తో కట్టేసుకున్నా. సో ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ గోల్డ్ బెల్స్ అయితే నేను యూజ్ చేస్తున్నా. ఇది కూడా నేను లాస్ట్ టైం హౌస్ వార్మింగ్ డెకరేషన్లో అయితే యూజ్ చేస్తున్నా, మీరు చూసే ఉంటారు. ఇవి వచ్చేసి ఈ బెల్స్ అయితే నేను 2 సైడ్స్ వచ్చేసి 2 బెల్స్ అయితే పెడుతున్నాను. నెక్స్ట్ అయితే నేను ఈ లీవ్స్ని అయితే నేను గోల్డ్ కలర్ క్లాత్ పైనుంచి రోల్ చేసుకుంటూ అయితే 4 సైడ్స్ పెడదాం అనుకున్నా. సో ఫ్రంట్ సైడ్ అయితే ఇలా పెట్టేసి బ్యాక్ సైడ్ జస్ట్ హ్యాంగ్ చేశాను. అండ్ ఫైనల్గా పీఠం అయితే అరేంజ్ చేసేసుకున్నా. ఒక టేబుల్లా చెప్పా కదా, 2 ఫీట్ టేబుల్, దాని వెనుక వచ్చేసి నేను ఆల్రెడీ బెలూన్ స్టిక్స్ అయితే స్ప్రే చేసుకొని ఉన్నాను. 12 పీస్ అని చెప్పాను. అవి వచ్చేసి నేను కింద బేస్ కోసం నిలబడటం కోసం అయితే ఇక్కడ ఫ్లోరల్ డెకరేషన్కి మనం యూజ్ చేసే స్పాంజ్ ఉంటుంది కదా, సో దాన్ని బేస్ పెట్టుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి బెలూన్స్ మనం టై చేసుకుంటాం కదా, సో అది పైన అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 వచ్చేసి అలా స్టిక్స్ లాగా పెట్టేసుకుందాం అనుకుంటున్నా. ఆ బెలూన్స్ టై చేసుకుంటాం అన్నాను కదా పైన హెడ్, దానిపైన ఇలాగ క్యాండిల్స్ అయితే అరేంజ్ చేసుకున్నా. సో స్టెప్ బై స్టెప్ అలా వచ్చేసేసరికి చాలా బాగుంది. సేమ్ నేను ఇటు కూడా అలాగే కట్ చేసుకుంటున్నాను. సో ఈజీగానే కట్ అయిపోతుంది, అది ప్లాస్టిక్ కాబట్టి. సో ఇలా నేను హ్యాంగ్ చేసేసుకున్న తర్వాత అది పొడుగు ఉండటం వల్ల ఏమవుతుందంటే పడిపోతుంది. సో నేను ఆల్రెడీ కటన్ ఉంది కదా, కటన్ వెనక నుంచి గుండు పిన్నుతో అడ్జస్ట్ చేసుకొని పిన్ పెట్టేశాను. ఇవి ఆల్రెడీ చేసుకొని ఉన్న పిల్లర్స్ ఉన్నాయి కదా, సో వీటిని అయితే నేను ఇటు అటు పెట్టేసుకున్నా. దానిపైన అయితే బ్రాస్ లోటస్ అనేది నేను అరేంజ్ చేసుకుంటున్నాను. అండ్ కింద బోస్గా ఉండేసరికి కొన్ని ఫ్లవర్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నా. ఫైనల్లీ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది, మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా మంచి డెకరేషన్స్ అండ్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవేవి మిస్ అవ్వకూడదు అంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.